పరిశుద్ధులకు వింద పోతుంది. ఏడేళ్ళ లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఏడేళ్ళ లోకం మీదికి శ్రమ రాబోతుంది. కాబట్టి రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఈ రాకడ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి రక్షించబడినటువంటి నిజముగా నీవు మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది మరి ఆయన నామంలో పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది రక్షించబడిన బిడ్డవైతే దేవుడు నీకు ఎలాంటి తలంపులు ఇచ్చాడో నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నాకు పాటలు పాడి తలంపు ఇచ్చాడు. దేవుడు నాకు పరిచర్యలకు తలంపు ఇచ్చాడు. దేవుడు నాకు ప్రార్థన చేసే తలంపు ఇచ్చాడు. ఏ తలంపులు ఇచ్చాడో నువ్వు గమనించుకొని మరి అనేక ఆత్మల కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేసే వాళ్ళంగా అనేక ఆత్మలు రక్షించే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ప్రభు ఏమంటాడు, బలా నమ్మకమైన మంచి దాసురాలా అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి అలా అనిపించుకోవాలి కదా మనము, బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. లేకపోతే ఎంత సీరియస్గా చూడండి, దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ కూడా నువ్వు పోగొట్టుకుంటావు. ఎందుకని? నువ్వు రక్షించబడ్డావు కానీ నీ భర్తను రక్షించుకున్నావా? నీ బిడ్డలు రక్షించుకున్నావా? నీ యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెల్ని, భార్య అందరిని రక్షించుకున్నావా? మరి ఇరిగిపోకు వారిని రక్షిస్తున్నావా? నీ తలాంతులు, దేవునికి ఇచ్చిన తలాంతులు సద్వినియోగం చేసుకుంటున్నావా? ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు. ఆయన త్వరగా వస్తున్నాడు. రాకడ సూచనలు కనపడతా ఉన్నాయి. కాబట్టి నిత్యం మనం భయం కలిగి దేవుడు నాకు ఈ తలంపు ఇచ్చాడు, ఆ తలంపు నేను సద్వినియోగము చేసుకుంటాను. ఆయన మహిమ కొరకు నేను ఆయన నాకు ఇచ్చిన తలంపు నా రక్షణను కాపాడుకొని అనేక మందికి నేను ఆశ్చర్యకరంగా నేను ఉంటానని నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. యేసయ్య వైపు చూడు, ఆయన శిలువ వైపు చూడు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు కదా, మరి ఆయన కోసం నువ్వేం చేస్తున్నావు? ఆయన నీ కోసం కల్వరి శిలువలో 6.5 లీటర్ల రక్తాన్ని కార్చాడు నేను రక్షించడం కొరకు. మన పాపులమై ఉండగా, మన నరకానికి మనం సిద్ధమై ఉండగా ఆయన ఏం చేశాడు? ఆ నరకానికి పోకుండా ఆయన ప్రేమ చేత ఆయన ప్రియకుమారుని దేవుడు ఆయన ఈ లోకాన్ని పంపించి నిన్ను నన్ను రక్షించడానికి కలవలసిన తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తం ద్వారాగా మనకి పాప శాప విమోచన రక్షణ కలుగుతున్నాయి. మరి ఆయన మృత్యుంజయ తిరిగి లేచి మనల్ని పాప నుండి శాప నుంచి మనం విడిపించి ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం చేసుకుంటున్నాడు. అంత త్యాగం ప్రభు చేస్తే నువ్వేం చేస్తున్నావు? యేసయ్య కొరకు నేనేం చేస్తున్నాను? మనం పరిశీలన చేసుకుందాం. అనేక సంవత్సరాల నుంచి మనం కొద్ది మందిగానే ఉంటున్నాం. వాళ్ళ కుటుంబాలు ఎవరు పూర్తిగా రావడం లేదు. అలా రావాలంటే దేవుడికి ఇచ్చిన తలాంతు ఒకటి ఉన్నది, అది నువ్వు తెలుసుకోవాలి. ప్రార్థన చేసే తలాంతు ఉన్నది కదా, పరిచయం చేసే తలంపు ఉన్నది కదా, ఇరుగు పొరుగు వారికి పత్రికలు పంచి ప్రార్థనకు ఆహ్వానించేటువంటి తలంపు నీకు ఇచ్చాడు కదా. కాబట్టి దేవుడు నీకు ఏ తలంపు ఇచ్చాడో నువ్వు తెలుసుకో. దేవుడికి ప్రార్థన చేస్తే నీ తలంపులు ఏంటో అనేది దేవుడే నీకు తెలియజేస్తాడు. దేవుడి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీ పరిశుద్ధమైన మనకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ ప్రభువా, మా దేవా, మీ కృప కొరకై స్తోత్రాలు, వందనాలు నాయన. ఈ యొక్క కృపాకాలంలో నాయన మీరు ఇచ్చిన తలంపుల గురించి మేము ధ్యానించాము. 5 తలంపులు తీసుకున్నవాడు 5 సంపాదించాడు. బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. మా ప్రభువా, అలాగా మాకు ఏ తలంపులు మీరు అనుగ్రహించారో ఆ తలాంతులు మేము సద్వినియోగం చేసుకుని
మీ చేత నాయన ఆ పరలోకములో దేవదూతల ఎదుట బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాల అని మేము అనిపించుకున్నట్లుగా ఈ లోపల బ్రతికినంత కాలం నమ్మకమైన బిడ్డలుగా చేయండి. మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క తలాంతులను ఆయన మేము సద్వినియోగం చేసుకునే వరకు కృప దయచేయండి. అనేక మంది దీవెనకరంగా ఆశకరంగా చేయండి. మీ సేవకుల ప్రభావ నాతో అందరితో మాట్లాడి తండ్రి నాయన మాకు నూతన ఆశీర్వాదం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున తండ్రి. ఆమేన్.